వెల్కమ్ టు రాజనీతి. 2014, 2019 మధ్యలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ఈ టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారులు కొంత మొత్తాలని ప్రభుత్వానికి చెల్లించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన ఇళ్ళు అనే ఒకే ఒక్క కారణంతో జగన్మోహన్ రెడ్డి ఆ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. అప్పటికే మంచి మంచి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు నిర్మించారు, కానీ వాటికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. అమరావతిని పాడుపెట్టినట్టుగా వాటిని కూడా అట్లా పాడుపెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. లబ్ధిదారులకు ఇవ్వలేదు. కొన్ని చోట్ల చల్ల చెట్లు మొలిచినాయి కూడా. ఈ లబ్ధిదారులు ప్రభుత్వానికి చెల్లించిన డబ్బులకు వడ్డీలు చెల్లించలేక బాగా ఇబ్బంది పడ్డారు చాలామంది. అంటే ఇల్లు రాదు, అక్కడేమో వడ్డీకి తెచ్చి ఉంటారు, తెచ్చి ఎంతో కట్టుంటారు ప్రభుత్వానికి, దానికి వడ్డీ కట్టాలి కదా. ఆ రకంగా బాగా ఇబ్బంది పడ్డారు. ఈ పూర్తయిన అపార్ట్మెంట్ కాంప్లెక్స్లకి కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బులుగు రంగులు వేయించుకున్నారు, ఇదేదో మేమే చేసాం అన్నట్టుగా. కానీ లబ్ధిదారులకు మాత్రం ఇవ్వలేదు. మళ్ళీ కూటమి గెలిచిన తర్వాతే వాటికి మరమ్మతులు నిర్వహించారు, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆధునిక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు తలపించేలాగా వాక్వేలు, పార్కులు, ఓపెన్ జిమ్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సిమెంట్ రోడ్లు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు. 2025 నవంబర్లో, అంటే కూటమి గెలిచిన తర్వాత ఒక 18 నెలలకి 3 లక్షల ఇళ్లని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రెండో విడతగా ఇవాళ 2.5 లక్షల ఇళ్ళు లబ్ధిదారులకు ఇస్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి లక్షల ఇళ్లని లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా పాడుపెట్టాడు. లబ్ధిదారులను ఇబ్బందికి గురి చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన మిగిలిన పనులు పూర్తి చేసి పంపిణీ చేస్తూ ఉంది. 21 నెలల్లో 5.5 లక్షల కుటుంబాలకు ఇళ్ల పంపిణీ జరిగింది. ఇదంతా బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల ఈ ఇళ్ల పట్టాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో, నవరత్నాల లోగోలతో కూడిన డాక్యుమెంట్లని కొన్ని చోట్ల లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పాత డాక్యుమెంట్లు మార్చకుండానే ఇచ్చేశారు. ప్రభుత్వం ముందుగానే హెచ్చరించినప్పటికీ, ముందుగానే చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోయి దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా అధికార యంత్రాంగంలో మార్పు రావట్లేదు. కొంతమంది బ్యూరోక్రాట్లు, కొంతమంది ఉద్యోగులు ఇంకా జగన్మోహనీయంలోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్యం టీడీపీ కార్యకర్తలను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తూ ఉంది. కొంతమంది అయితే చంద్రబాబుకి లేని బాధ మాకెందుకని కాడి కిందేసే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు ఇలాగే నిరాశలో ఉంటే రేపో మాపం మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంది, ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉంది. గృహ నిర్మాణ శాఖ అనే కాదు, చాలా శాఖల్లో ఇదే పరిస్థితి ఉంది. రాష్ట్ర సచివాలయం దగ్గర నుంచి, అమరావతిలో ఉన్న సచివాలయం దగ్గర నుంచి రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాల దాకా ఇదే పరిస్థితి ఉంది. జగన్ అనుకూల అధికారులు, బ్యూరోక్రాట్లు యథేచ్ఛగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ మధ్యనే మనం చూసాం, ఐఏఎస్లు అందరూ కూడా సమావేశం అయ్యారు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా సమావేశం అయ్యారని వార్తలు వచ్చినాయి. అలాగే మొన్న మధ్య 10-15 రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, అక్కడ మాజీ మంత్రి వైసీపీ నాయకుడు సీదిరి అప్పలరాజుని కలిసి ఆయనకు బొకే ఇచ్చి అభినందించారు. వీళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆసుపత్రి నిర్మాణం జరిగిందంట, అందుకని ఇప్పుడు పని కట్టుకుని వెళ్ళి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరాల తర్వాత పని కట్టుకుని వెళ్ళి సీదిరి అప్పలరాజుని అభినందించారు. యాక్చువల్గా ఆసుపత్రిని మంజూరు చేసింది తెలుగుదేశం హయాంలో. వైసీపీ హయాంలో జీతాలు లేని అవుట్సోర్సింగ్ సిబ్బందికి 11 నెలల జీతాలు పెండింగ్ పెడితే ఆ ఉద్యోగులందరూ కూడా పాత బకాయిలు క్లియర్ చేసింది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విపక్ష నేతల ఇళ్లకు వెళ్ళి అభినందించే సాహసం ఎవడైనా చేస్తాడా? ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా చేస్తాడా? ప్రతిసారి ఎందుకు ఇలా జరుగుతోంది అంటే అన్ని వేళ్ళు చంద్రబాబు వైపు చూపిస్తాయి. ఆయన మెతకదనమే దీనికి కారణం. తోలు తీసి ఆరేస్తాడనే భయం ఉంటే ఆ పని చేయరు. పలాసలో 5 ఏళ్ల పాటు రెచ్చిపోయిన సీదిరి అప్పలరాజు గౌతు శిరీష్ని అక్కడ ఎంతగా వేధింపులకు గురి చేశాడో అందరికీ తెలుసు. ఆవిడ కుటుంబాన్ని సీదిరి చేదర భాషతో వేధించాడు. సీదిరి అప్పలరాజు అనుచరులు అర్ధరాత్రులు, అపరాత్రులు ఫోన్లు చేసి ఆవిడని దూషించారు.
ఆవిడ కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇవన్నీ తట్టుకొని నిలబడి ఫైట్ చేసి విజేతగా నిలిచారు శిరీష. అలాంటి చోట ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి కలిశారు అంటే ఏమనుకోవాలి? ఏ ఫ్యాక్షన్ లేని చోట, ఏ గొడవలు లేని చోట వెళ్ళి కలిశారంటే అదో రకం. కానీ ఇక్కడ వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళి వాళ్ళు కలిశారంటే వీళ్ళకి ఏమాత్రం భయం లేదనుకోవాలి. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఏ ఎండగా గొడుగుబట్టే నాయకులకు ఏమీ అనిపించదు, కానీ నికార్సైన నాయకులకి, నికార్సైన కార్యకర్తలకు మాత్రం ఒళ్ళు మండిపోద్ది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన చూసిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి వేధింపులకు గురైన వాళ్ళకి ఇంకా మండిద్ది. అసంతృప్తి ఎందుకుంది కార్యకర్తలు అని దుర్బిణి వేసి వెతికే బదులు ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటే చాలు, అసంతృప్తులు ఉండవు. Like, share and subscribe to Rajaniti channel.